I9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రశాంతి హిల్స్ 58వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో బాలాపూర్ చౌరస్తా వద్ద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ నాయకులు దేపా భాస్కర్ రెడ్డి మరియు టీపీసీసీ తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు సామిడి గోపాల్ రెడ్డి పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశాన్ని ఆధునిక సాంకేతిక రంగంలోకి నడిపించిన మహానాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీధర్, తెలంగాణ రాష్ట్ర యూత్ సెక్రటరీ చరణ్ సామిడి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మాదరి శ్రీనివాస్, కోఆప్షన్ సభ్యులు జటావత్ రవి నాయక్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ధరావత్ స్వామి నాయక్, నక్కా బాలకృష్ణ, మహిళా ఎంఎంసీ అధ్యక్షురాలు కాట్నే పద్మ, రాష్ట్ర మహిళా కార్యదర్శి ఎర్రవల్లి అరుణ, మండల వైస్ ప్రెసిడెంట్ వరికుప్పల శివ, ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ దీక్షిత్ గట్టు వీరన్న, ఇందిరమ్మ కమిటీ సభ్యులు సార్ల రవి, పన్నాల సురేష్, పప్పు శ్యామ్, కమోజీ తిరుపతయ్య, గణేష్, జానయ్య, కేతావత్, చిన్న గడివేముల కృష్ణ, గుడేటి నరసింహ, లక్ష్మాచారి, మిర్యాల ప్రసాద్, మాజీ కార్పొరేటర్ రామచందర్, మైత్రి ఆనంద్ మూర్తి తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరి ఈరోజు మహేష్ నియోజకవర్గం కాదు, యావత్ భారతదేశంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ యొక్క జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడానికి చాలా సంతోషపడుతున్నాం. కానీ ఈ రోజు మన మధ్యలో లేనందుకు కూడా చింతిస్తున్నామని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు 1984 నుంచి 89 లో ఉన్నప్పుడు మనకు విద్యార్థులకు కానీ, యువతకు కానీ, రైతులకు కానీ ఒక మంచి ఆలోచనలు, ఒక విధి విధానాలు కూడా చూపించిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆనాడు రాజీవ్ గాంధీ యువతకు ప్రాధాన్యత ఇచ్చి 18 ఏళ్లకి ఓటకు కల్పించిన మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. యువత గాని, మహిళలు గాని ముందుండాలి, మరి వాళ్ళకు ఓటకు కల్పిస్తే అన్ని రంగాల్లో ముందుకు వస్తారని చెప్పేసి ఆ ఆలోచనతోటి ఓటకు కల్పించడం జరిగిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. అదేవిధంగా ఇలా టెక్నాలజీ చూసే కంప్యూటర్ వ్యవస్థ కానీ, టెలికమ్యూనికేషన్ వ్యవస్థ కానీ ఈరోజు దేశవ్యాప్తంగా ముందుంచినట్టు అది రాహుల్ గాంధీ గారి గొప్పతనం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. రాజీవ్ గాంధీ యొక్క కుటుంబం కానీ, ఇందిరాగాంధీ గారి కుటుంబం కానీ ఈ దేశానికి ఎంతో త్యాగం చేశారు, ఆత్మ బలిదానం చేసుకున్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మాజీ భారత ప్రధాని రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ప్రశాంత్ హిల్స్ డివిజన్ 58 లో కాంగ్రెస్ పార్టీ నాయకులమందరము జయంతి వేడుకలు చేసుకుంటున్నాం. ఈ జయంతి వేడుకలకు ముఖ్య అతిథులుగా పిసిసి సభ్యులు దేపా భాస్కర్ రెడ్డి అన్న గారు రావడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులమందరం కూడా ఈరోజు ఘనంగా వారి వేడుకలు జరుపుకుంటున్నాం. నిజంగా రాజీవ్ గాంధీ గారు అతి చిన్న వయస్సులో ఉండి ఈ భారతదేశానికి ఎంత చేయాలో అంత చేసినటువంటి గొప్ప వ్యక్తి. ప్రధానమంత్రి హోదాలో రాజీవ్ గాంధీ గారు ఉండి అనేక సంస్కరణలు తెచ్చారు. అందులో కీలకమైన సంస్కరణ ఏదైనా ఉంటే టెలికమ్యూనికేషన్. 18 సంవత్సరాలకు ఓటు హక్కు, అంటే 18 సంవత్సరాలు నిండిన తర్వాత విధి విధానాలు అన్ని కూడా తెలిసి ఉంటాయి కాబట్టి ఆ ఓటు హక్కుని కల్పిస్తూ టెలికాం సర్వీసులని, అదేవిధంగా టెక్నాలజీ పరంగా అనేక సంస్కరణలు తెచ్చి మన భారతదేశాన్ని కూడా అత్యంత ఉన్నతమైన స్థాయిలో ఉంచినటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం నిజంగా బాధాకరం. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా వారి ఆశయ సాధనలో మేమందరం కూడా పాలు పంచుకొని ముందుకు వెళ్తూ కాంగ్రెస్ పార్టీని, అదేవిధంగా ప్రజలకు ఏది కావాలన్నా కూడా అదన్నీ మేము చూసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ, పేదవాళ్ళ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ప్రతి పేదవాడికి సంతోషం కలిగించేలా పథకాలు ఉంటాయి. రాజీవ్ గాంధీ గారు ఎన్నో రకాలుగా సంస్కరణలు తీసుకొచ్చారు. అదేవిధంగా యువతకు ఓటు కల్పించిన కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది, రకరకాల సంస్కరణ చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ రోజుల్లో అతి చిన్న వయసులో ఆయన ప్రధానమంత్రి కావడము అయ్యి కూడా ఎన్నో మనకు భారతదేశానికి ఎన్నో ఉపయోగాలు అయ్యాయని చెప్పి తెలియజేస్తున్నాను. కావున అదే విధంగా కూడా మన కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ, అందరు పేదలకు కూడా అవకాశం ఇచ్చుకుంటూ పేదల పార్టీ మరియు దళితుల పార్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాలకు చెందిన పార్టీ కాబట్టి అలాగే అందరికి కూడా అవకాశాలు ఇచ్చుకుంటూ ఈరోజు పార్టీ ముందుకు నడుస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. దానికి ఆకర్షితులై ప్రతి వేరే పార్టీ వాళ్ళందరూ కూడా ఈరోజు మన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఈరోజు అందరు కూడా ఇష్టంగా ఉంటున్నారంటే
మెల్లమెల్లగా అన్ని సంక్షేమ పథకాలు కూడా ఒక్కొక్కటిగా ఇప్పుడు అన్ని ప్రజల్లో చేరుతున్నాయి. అతి చిన్న వయస్సులోనే అత్యుత్తమమైనటువంటి ప్రధానమంత్రి పదవిని అలంకరించినటువంటి రాజీవ్ గాంధీ గారు మన మధ్యన లేకపోయినప్పటికీ ఆయన మన దూరమై దాదాపు 35 సంవత్సరాలు అయినా కూడా అతన్ని మనం స్మరించుకోవడం గర్వించదగ్గ విషయము. 18 సంవత్సరాలకే ఓటు హక్కును అందించినటువంటి యువతకు ఆయన ఆదర్శప్రాయుడు. చిన్న వయసులోనే చదువుతోటి ఏదైనా సాధించగలము అని ఒక నినాదాన్ని కూడా ప్రజల మధ్యకు తీసుకొచ్చిండు. కమ్యూనికేషన్స్ పెంచుకోవడానికి కూడా టెలి రంగంలో కూడా ఎంతో అత్యుత్తమమైనటువంటి అభివృద్ధిని సాధించిండు. కనుక అతన్ని యొక్క ఈ జయంతి ఉత్సవాలను జరుపుకోవడం మనం అందరం గర్వించదగ్గ విషయం.